పూర్వం మురాసురుణ్ణి వధించడానికి శ్రీమహావిష్ణువు దేహం నుండి ఏకాదశి దేవి ఆవిర్భవించింది. ఆమె కోరిక మేరకు ఈ రోజున ఉపవాసం ఉండే భక్తులకు వైకుంఠప్రాప్తి లభిస్తుందని విష్ణువు వరమిచ్చారు. వ్రత నియమాలు: ఉపవాసం లేదా నియమం. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. ముఖ్యంగా మురాసురుడు బియ్యంలో దాగి ఉంటాడని ప్రతీతి కాబట్టి బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని తినకూడదు. పాలు, పండ్లు, ఫలాహారాలు తీసుకోవచ్చు. జాగరణ: రాత్రంతా నిద్రపోకుండా విష్ణు సహస్రనామ పారాయణం, కీర్తనలు, భగవద్గీత పఠనం చెయ్యాలి. దర్శనం: వీలైనంత వరకు దేవాలయాల్లోని ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలి. పారణ: ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి తిథినాడు ఉపవాసాన్ని విరమించి ఆహారం తీసుకోవాలి. ఈ నియమాలను పాటించిన వారికి విష్ణువు అనుగ్రహం, మోక్షం లభిస్తాయి.